బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇరవై 24 గంటల్లో విజయవాడలో 264 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వెదర్ మ్యాన్ రిపోర్టు ప్రకారం ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం ఇదేనని తెలుస్తోంది. గత 200 ఏళ్లలో ఆగస్టులో నమోదైన గరిష్ట వర్షపాతం ఇదే కావడం గమనార్హం. విజయవాడ నగరంలోని బెంచ్ సర్కిల్ దగ్గర 161 మిల్లీమీటర్లు, అలాగే పక్కనే ఉన్న తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక ఎస్ఆర్ఎం, అమరావతి పరిసర ప్రాంతాల్లో 327 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు అని సీఎం అన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని సూచించారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోందని, వీటిపై దృష్టి పెట్టాలని అన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజలు ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలని ఆదేశించారు. మరోవైపు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా 8 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.